వెల్కమ్ టు K7 మీడియా. పుష్పకి కొనసాగింపుగా మూడో భాగం ముస్తాబు కానుంది. ఆ చిత్రం పేరు పుష్ప ది ర్యాంపేజ్ అన్న వార్త పుష్ప 2 రిలీజ్ ముందు వైరల్ కావడం విశేషం. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. నాని సినిమాకి ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నారు. సినిమా కంటెంట్, క్యారెక్టర్లో నాని పరకాయ ప్రవేశం అందుకు కారణాలు. అటువంటి నాని ఓ సెన్సేషనల్ న్యూస్ ట్వీట్ చేశారు. అదేంటంటే, నాని హీరోగా నటించిన దసరా చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రక్తంతో తడిసిన చేతులు ఉన్న పోస్టర్ను షేర్ చేసి హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు అనే వ్యాఖ్యను జోడించారు. దీన్ని బట్టి ఈ చిత్రం మాస్ అంశాలతో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. నేను హీరో అవ్వడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూశాను. ఓసారి సైకిల్ కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు సమర్పికుడుగా ఆయనతో ఓ చిత్రం చేయబోతున్నా. చిరంజీవి గారిని సరికొత్తగా చూపించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆ కల తీరబోతుంది అని నాని ట్వీట్ చేశారు. ప్రస్తుతం నానితో పారడైజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవిని విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఇవి రెండు పూర్తయ్యాక కొత్త సంవత్సరంలో చిరంజీవి సినిమాను సెట్లపైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 6-7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు వెల్లడించారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళ్తుందని అంచనా వేశారు. రానున్న 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నదన్నారు. కాగా 3 రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. తుఫాన్ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిఐడి మాజీ ఏడీజీ ఎన్ సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్ హయాంలో సంజయ్ సిఐడి అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. ఆ సమయాల్లో ఆయా విభాగాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంజయ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ ప్రకారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ ఆరోపణలపై మరింత స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టబోతోంది. ప్రముఖ న్యాయవాది, వైసీపీ నేత పి గౌతమ్ రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో విచారణకు హాజరయ్యారు. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో పోలీసులు గౌతమ్ రెడ్డిని విచారణ చేశారు. అనంతరం తిరిగి 7న విచారణకు రావాలని పోలీసులు గౌతమ్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి K7 మీడియాతో మాట్లాడుతూ, హత్యాయత్నం కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై టీడీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిందన్నారు. గత టీడీపీ హయాంలో తనను చంపేందుకు పోలీస్ కమిషనర్ ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లో అక్రమంగా దొంగల్లా చొరబడ్డారని, తనని చంపేందుకు తలుపులు పగలగొట్టి దొంగలకు మార్గం చూపించారన్నారు. ఆ భయంతోనే ముందస్తు బెయిల్కి వెళ్లానన్నారు. కోర్టులో ఈ కేసు ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అజిత్ సింగ్ నగర్లోని ప్రస్తుత ఫ్లైఓవర్ ప్రక్కన మరో ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బోండా ఉమామహేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. ఈ ఫ్లైఓవర్ మీదుగా నిత్యం లక్షలాది మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారని, అందుకే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని, సమస్యలను దృష్టిలో పెట్టుకుని రెండో ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉందని వినతి పత్రంలో కోరారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నితో కలిసి రెండవ ఫ్లైఓవర్ విషయమై కేంద్ర రైల్వే మంత్రిత్వ 2 సార్లు మాట్లాడగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సీఎం దృష్టికి బోండా ఉమా తీసుకెళ్లారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ రెండవ ఫ్లైఓవర్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బోండా ఉమా ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నత అధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాలల లెక్చరర్లకు సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని కోరారు.